నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎలక్షన్ కమిషన్ మొత్తం నేషన్ వైడ్గా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఎలక్టర్ రోల్స్ది మొదలుపెట్టింది. మొట్టమొదట బీహారు, త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలు పెడుతున్నట్టుగా ఈసీ అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే బీహార్లో సార్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో ప్రతిపక్షాలు ఉలిక్కిపడ్డాయి, గగ్గోలు చేసినాయి. ఇదేదో మొట్టమొదటిసారి ఈ ప్రాసెస్ అన్నట్టుగా కోర్టుల దాకా వెళ్ళటం ఇదంతా కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపు 83,000 మంది ఒకే నియోజకవర్గంలో ముస్లింకి ఓటర్స్ని డిలీట్ చేశారంటూ కూడా ఒక కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. ఎందుకంటే మొత్తం యావరేజ్ చూసుకుంటే బీహార్లో హిందూ ఓట్సే రేషియో పరంగా ఎక్కువ డిలీట్ అయినాయి. కానీ ఏదో ఒకటి కాంట్రవర్సీ తీసుకురావాలి, సార్ ప్రాసెస్ ఆపాలి అన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇంకా నడుపుతూనే ఉంది. ఈ కాంట్రవర్సీ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు మొదలు పెడుతూనే ఉన్నారు. తర్వాత ఢిల్లీ తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అట్లా 2026 జనవరి కల్లా భారతదేశంలో మొత్తం అంతా కూడా ఈ సార్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ప్రస్తుతానికి ఇది సార్ ప్రాసెస్ అనేది 1951 నుంచి 52 నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు జరిగింది, ఏ గవర్నమెంట్ ఉంది, ఎప్పుడో రాని కాంట్రవర్సీని ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎకోసిస్టమ్ మొత్తం అంతా కూడా ఎందుకు దీని మీద గగ్గోలు పెడుతున్నారు? 1952లోనే ఈ సార్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. పర్పస్ ఏంటంటే అప్పుడు ఫ్రెష్గా డోర్ టు డోర్ బిల్డింగ్ ఓటర్స్ లిస్టు ఫస్ట్ జనరల్ ఎలక్షన్ తర్వాత ఎన్రోల్ చేయటానికి, ఈ డూప్లికేట్లు, ఒమిషన్స్ ఇలాగే ఇవన్నీ కూడా కవర్ చేయడానికి 1957 ముందు కవర్ చేయాలని చెప్పి అప్పుడు పర్పస్ సార్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 1957లో మళ్ళీ సార్ ప్రాసెస్ నడిచింది. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. పర్పస్ అప్పుడంతా కూడా ఈ ఫ్రెష్ ఓటర్స్ లిస్ట్ని అంతా రీబిల్డ్ చేయాలని, 1/3 ఆఫ్ స్టేట్స్ పర్ ఇయర్ 57 నుంచి 61కి ఇదంతా కూడా స్విచ్ 1/3ని 1962 ముందే పూర్తి చేయాలని. మళ్ళీ సార్ ప్రాసెస్ 1961లో జరిగింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. మొత్తం రిపీట్ చేయాలి. ఈ చెక్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇంతకు ముందు చేసిన సార్ ప్రాసెస్లో ఏమైనా వీక్ ఉందా ఇవన్నీ కంప్లీట్ చేయాలి, చెక్ చేయాలి అని 1961లో జరిగింది. మళ్ళీ 1966లో జరిగింది సార్ ప్రాసెస్. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు రీస్టార్ట్ చేశారు. ఫ్రెష్గా డోర్ టు డోర్ పాస్లు ఉన్నట్టుగా 40% కంట్రీ మొత్తం భారతదేశంలో సంబంధించిన ఈ ఫస్ట్ లెగ్ 1967 రూల్స్ ప్రకారం కవర్ చేయాలన్నది అప్పుడు సార్ ప్రాసెస్కి లక్ష్యం. 1966లో మళ్ళీ సార్ ప్రాసెస్ మొదలైంది. అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నారు. పర్పస్ ఏంటంటే క్లీనప్ చేయాలి 67 పోల్స్కి మొత్తం అంతా కూడా ఫైనల్ క్లీనప్ అని. 1983లో 84లో మళ్ళీ సార్ ప్రాసెస్ నడిచింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మొత్తం రీబిల్డ్ రూరల్ కింద, అర్బన్ కింద 83లో రూరల్ సార్ ప్రాసెస్ నడిచింది. 84 అర్బన్లో మొత్తం ఈ సార్ ప్రాసెస్ నడిచింది. మళ్ళీ తర్వాత 87, 89లో సార్ ప్రాసెస్ నడిచింది. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. అప్పుడు కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఫ్రెష్గా డోర్ టు డోర్ 87, 88 మధ్యలో ఉన్నది. స్పెషల్ క్లీనప్ ఎలైన్ రూల్స్ కన్నది 1989లో. అట్లాగే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్క్లూజన్. మళ్ళీ సార్ ప్రాసెస్ 92, 93లో నడిచింది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. మళ్ళీ పర్పస్ డోర్ టు డోర్ రీబిల్డ్ చేయడానికి 1993 అవుట్ ఆఫ్ కట్ ఆఫ్ కింద పెట్టుకున్నారు. 1996లో మళ్ళీ సార్ ప్రాసెస్ నడిచింది. 95లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. నేషన్ వైడ్గా ఫ్రెష్ పాస్లు, ఓటర్స్ లిస్ట్ని ఫోటో ఐడితో రోల్అవుట్ చేయటము, 1996 జనరల్ ఎలక్షన్స్కి ప్రిపేర్ చేయటం ఇదంతా కూడా 95 పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నడిచింది. తర్వాత 2002, 2003 మళ్ళీ సార్ ప్రాసెస్ నడిచింది. ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ఫ్రెష్ వెరిఫికేషను చాలా రాష్ట్రాల్లో నడిచిందప్పుడు. రైజ్ ఆఫ్ ఏమన్నా యాక్యురసీ మిస్ అవుతే 2004 పోల్స్కి రెడీ చేశారు, ఎక్కడ మిస్ కాకూడదు ఏంటి అనేది.
2004లో మళ్ళీ సార్ ప్రాసెస్ నడిచింది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆ తర్వాత 2004 తర్వాత 21 సంవత్సరాల తర్వాత 2025లో సార్ ప్రాసెస్ నడుస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎవ్రీ సిటిజన్ 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరినీ కూడా పేర్లు యాడ్ చేయటం, దేశం మొత్తం నేషన్ వైడ్ డోర్ టు డోర్ చెక్ చేయటం, ఓటర్స్ లిస్టు, చనిపోయిన వాళ్ళ పేర్లు కానీ ఎవరైనా ఆ నియోజకవర్గం నుంచి ఎక్కడికైనా మూవ్ అయినా డూప్లికేట్ నేమ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయటం, ఇదంతా 2025 కల్లా ఎండ్ కల్లా పూర్తి చేయాలి. 2026 కట్ ఆఫ్ అన్నది చెప్పారు. సో సార్ అనేది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మల్టిపుల్ టైమ్స్ చేసింది, యావరేజ్గా 5 సంవత్సరాలకు ఒకసారి. ప్రస్తుతానికి 21 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఇది లాస్ట్ 2004లో జరిగింది. నెహ్రూ టైంలో 3 సార్లు నడిచింది, ఇందిరాగాంధీ టైంలో 2 సార్లు నడిచింది, రాజీవ్ గాంధీ టైంలో ఒకసారి నడిచింది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఈ సార్ ప్రాసెస్ 21 సంవత్సరాల తర్వాత చేయాలంటుంటే ఇదొక ఇన్స్టిట్యూషనల్ మెథడ్ ఆఫ్ ఓట్ చోరీ అంటూ కూడా రాహుల్ గాంధీ గోల పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించుకోవాలి. ఈ సార్ ప్రాసెస్కి సంబంధించి వెస్ట్ బెంగాల్ మా రాష్ట్రంలో చేయడానికి ఒప్పుకోమంటున్నారు. ఎందుకంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పేర్స్ అంతా డిలీట్ అవుతాయని. తమిళనాడు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అట్లాగే కేరళ అయితే అసెంబ్లీలో ఒక రెజల్యూషనే పాస్ చేసింది. అపోజిషన్ పార్టీ కూడా దీనికి ఒప్పుకుంది. ఇది నెమ్మదిగా నేషనల్ పాపులేషన్కి సంబంధించిన ఒక సెన్సస్ ఏమన్నా బ్యాక్డోర్ నుంచి కేంద్ర ప్రభుత్వం దీని అమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే మేము సార్ ప్రాసెస్కి వ్యతిరేకం అంటూ కూడా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. బీజేపీ ఇతర ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కడ ఈ సార్ ప్రాసెస్కి ఒప్పుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ సార్ ప్రాసెస్ ఇదంతా కూడా ప్రభుత్వం ఎవరున్నా ఇండిపెండెంట్ బాడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్న ఈ సార్ ప్రాసెస్ని 21 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ప్రాసెస్ని ఎందుకు ఆపాలనుకుంటోంది అన్నది రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులంతా కూడా ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. భారతదేశం ఏషియా కప్ ఫైనల్స్లో గెలిచాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అయినా ఏషియా కప్ అయినా భారతదేశం పాకిస్తాన్ని ఓడిస్తుందని. దానికి కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా అసలు ఆపరేషన్ సింధూరే నడవలేదని చెప్పిన వాళ్ళు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ నడిచింది, ఆపరేషన్ సింధూర్ని తీసుకొచ్చి పాలిటిక్స్ని తీసుకొచ్చి స్పోర్ట్స్లో ఎందుకు ట్వీట్ చేస్తున్నారంటూ కూడా మోడీని విమర్శిస్తోంది. సో ఇక్కడ వాళ్ళ ట్వీట్లోనే అర్థం ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది నడిచిందని. భారతదేశం గెలిస్తే వాళ్ళు ఎక్కడా కూడా కంగ్రాట్స్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టడానికి కూడా మనసు రాలేదని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు ఫర్ ది నేషను, ఎవరు అగెనెస్ట్ ది నేషన్ అన్నది. థ్యాంక్ యూ.